గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన సీనియర్ అనబడే ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి సెల్లు, బైకు, కారు విన్నర్స్కి అంతకు మించి చేసిన విన్నర్స్కి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సంపాదించి పెట్టిన ఈ సామ్రాజ్యాన్ని, మీరు సాధించిన ఈ విజయాన్ని, మీరు తెచ్చిన ఈ అసంఖ్యాకమైన సమూహాన్ని మీరు విడజారకండి. మీరు ఎంతో కష్టపడి చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను చేస్తున్న దాంట్లో ఆ రోజు చాలా మనస్ఫూర్తిగా ఓల్ హార్టెడ్గా పనిచేశాను. తర్వాత ఏదో నేను అనుకున్న స్థాయిలో, నేను అనుకున్న వేగంలో, నేను అనుకున్న విధంగా ఇది లేకపోవడం వల్ల మీరు అప్సెట్ అయ్యారు. మీరు అనుకున్న విధంగా అంటే మీరు అయింది, అప్సెట్ అయ్యాను నేను. ఇప్పుడు మళ్ళీ 1.5 year ఉన్న తర్వాత కూడా మరి నిలబడుతున్న ఆ వ్యక్తికి, అంటే నాకు పని చేస్తున్న ఈ వ్యక్తులతో, అంటే ఈరోజు విన్ అయిన వాళ్ళు, విన్ అవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళు లేదు, మనం కలిసి పనిచేస్తే మళ్ళీ ఎంత బాగుంటుందో ఆలోచించండి. రండి, మళ్ళీ మీరు కూడా ముందు నడిపించండి, తప్పేం లేదు. అలాగని ఇక నడిపించండి అంటే ఒకటే ఉద్దేశం, ఒక వ్యక్తి మీద నడుస్తున్నప్పుడే ఆ సంస్థ నిలబడేటువంటి ఛాన్స్ 100% ఉంటుంది, 99.99%. ఎందుకంటే ఎక్కడో ఉన్నదాన్ని మళ్ళీ మీకు క్లోజ్ చేయకూడదు కాబట్టి నిలబడుతుంది. నా దృష్టిలో అయితే 100% నిలబడుతుంది. ఇప్పుడు నాకు ఇంకొకరు పార్ట్నర్ ఉన్నా, నేను ఇంకొకరికి ఈ బాధ్యతలు చెప్పిన, వాళ్ళ భావంలో దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు చేసిన దాన్ని మంచి చెడు, మంచి అయితే అందరికీ మంచిది, చెడైతే అందరికీ నష్టం వస్తుంది. అలాంటి దారి లేకుండా ఎంతోమంది పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు పార్టీలుగా విడిపోయారు. అందుకని నో పార్ట్నర్స్. నిర్ణయం మీరు ఎవరు చెప్పినా అది మంచిదైతే, మన సమాజానికి ఉపయోగపడితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను. నేను చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేయండి అని అనకూడదు. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. ఒకప్పుడు డాడీ అని పిలిచేవాడిని, అన్నయ్య అని పిలిచేవాడిని, సార్ అని పిలిచేవాడిని. వాళ్ళందరూ కొంచెం ఈ గ్యాప్లో కొద్ది నన్ను అపార్థమై దూరం అయ్యారు. అలా వద్దు, దయించి రండి, మనం కలిసి పనిచేద్దాం. మీరు ఎంత వచ్చినా రాకపోయినా మీ సంపద మూట కట్టి ఇక్కడ పెట్టున్నారు, అది మర్చిపోకండి. దాని విలువ పెరిగితే మీ తాలుగా ఆస్తి పెరుగుతుంది. దానికోసం నేను శ్రమిస్తున్నాను, నాతో పాటు మీరు శ్రమిస్తే దాని విలువ చాలా పెరుగుతుంది. 6 రూపాయలు అయితేనే ఇంత హ్యాపీగా ఉన్నాం, మరి 60 అయితే, 600 అయితే, 6000 అయితే మీకంటే మించిన ఉండదు కదా. అందరూ అనుకోవచ్చు చాలా కాయిన్స్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి రా బాబు. కొన్ని కంపెనీల్లో కోట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కొన్ని కంపెనీల్లో, అవి మీకు తెలుసు. మరి మందంతా 1400, ప్రజల దగ్గర ఉందంతా 900. మనం వాళ్ళందరి దగ్గర ఈ సర్కిల్లో ఉంటాయి, సర్క్యులేషన్లోనే ఉంటాయి. కానీ మన దగ్గర సర్కిల్లో ఉంచను, బర్న్ అయిపోతాయి. సర్క్యులేషన్లో రావు, ఎందుకంటే ఈ బర్న్ అయిపోతున్నాయి కనుక. సర్క్యులేషన్లోకి వచ్చిన బర్న్ అయిపోతాయి. దానివల్ల ఎన్ని కాయిన్స్ ఉన్నా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 500 సంవత్సరాలను అవసరం లేదు,
నేను ఇది మాటిస్తున్నాను. అంతకంటే ముందే నేను ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల మీ తరంలోని మీ గొంతులోని ఊపిరి ఉన్నప్పుడే, అంటే 100 ఏళ్ళ లోపే, ఇంకా ఇంకా తగ్గితే ఎంత తగ్గుతుందో మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఆ కాయిన్స్ అన్నీ మీకు క్యాష్ అయిపోతాయి. మీ దగ్గర 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, కోటి ఉన్నా, మొత్తం అన్నీ ఇక్కడే మీకు క్యాష్గా మారిపోతాయి. నేను ఇప్పుడు చేసిన ప్లాన్ అది. 5 కోట్లు ఉన్నాయి, 8 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, అంటే అన్నేసి లేరు, ఒకరు ఉన్నారు. మొత్తం అన్నీ కూడా ఇక్కడే అవి ఆవిరైపోతాయి. ఎందుకంటే ఇక్కడ బర్న్ అయిపోతుంది, తిరిగి రావు. రేటు తగ్గదు, అవి రూట్ మార్చుకొని వెనక్కి రావు. ఇప్పుడు బంగారం కొంటున్నాం అనుకోండి, అది మళ్ళీ ఒకరి నుంచి ఒకరి చేతిలోకి వెళ్తే తప్ప అది పాడవదు. అదే మనం ఒక చికెను, కూరగాయలు అనుకోండి, తినేస్తుంటే పోతాయి. అలాగే మన సీనియర్ అనబడే ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి సెల్లు, బైకు, కారు విన్నర్స్కి, అంతకు మించి చేసిన విన్నర్స్కి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సంపాదించి పెట్టిన ఈ సామ్రాజ్యాన్ని, మీరు సాధించిన ఈ విజయాన్ని, మీరు తెచ్చిన ఈ అసంఖ్యాకమైన సమూహాన్ని మీరు విడజారకండి. మీరు ఎంతో కష్టపడి చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను చేస్తున్న దాంట్లో ఆ రోజు చాలా మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా పనిచేశాను. తర్వాత ఏదో నేను అనుకున్న స్థాయిలో, నేను అనుకున్న వేగంలో, నేను అనుకున్న విధంగా ఇది లేకపోవడం వల్ల మీరు అప్సెట్ అయ్యారు. మీరు అనుకున్న విధంగా, అంటే నేను అంటే మీరు అయింది, అప్సెట్ అయ్యాను నేను. ఇప్పుడు మళ్ళీ 1.5 year ఉన్న తర్వాత కూడా మరి నిలబడుతున్న ఆ వ్యక్తికి, అంటే నాకు పని చేస్తున్న ఈ వ్యక్తులతో, అంటే ఈరోజు విన్ అయిన వాళ్ళు, విన్ అవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళు లేదు, మనం కలిసి పనిచేస్తే మళ్ళీ ఎంత బాగుంటుందో ఆలోచించండి. రండి, మళ్ళీ మీరు కూడా ముందు నడిపించండి, తప్పేం లేదు. అలాగని ఇక నడిపించండి అంటే ఒకటే ఉద్దేశం, ఒక వ్యక్తి మీద నడుస్తున్నప్పుడే ఆ సంస్థ నిలబడేటువంటి ఛాన్సు 100% ఉంటుంది. 99.99%. ఎందుకంటే ఎక్కడో ఉన్నదాన్ని మళ్ళీ మీకు క్లోజ్ చేయకూడదు కాబట్టి నిలబడుతుంది. నా దృష్టిలో అయితే 100% నిలబడుతుంది. ఇప్పుడు నాకు ఇంకొకరు పార్ట్నర్ ఉన్నా, నేను ఇంకొకరికి ఈ బాధ్యతలు చెప్పిన, వాళ్ళ భావంలో దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు చేసిన దాన్ని, మంచి చెడు, మంచి అయితే అందరికీ మంచిది, చెడు అయితే అందరికీ నష్టం వస్తుంది. అలాంటి దారి లేకుండా ఎంతోమంది పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు పార్టీలుగా విడిపోయారు. అందుకని నో పార్ట్నర్స్. నిర్ణయం మీలో ఎవరు చెప్పినా అది మంచిదైతే, మన సమాజానికి ఉపయోగపడితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను. నేను చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేయండి అని అనకూడదు. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. ఒకప్పుడు డాడీ అని పిలిచేవాడిని, అన్నయ్య అని పిలిచేవాడిని, సార్ అని పిలిచేవాడిని. వాళ్ళందరూ కొంచెం ఈ గ్యాప్లో కొద్ది నన్ను అపార్థమై దూరం అయ్యారు. అలా అవ్వద్దు. దయించి రండి, మనం కలిసి పనిచేద్దాం. మీరు ఎంత వచ్చినా రాకపోయినా మీ సంపద మూట కట్టి ఇక్కడ పెట్టున్నారు, అది మర్చిపోకండి. దాని విలువ పెరిగితే మీ తాలుగా ఆస్తి పెరుగుతుంది. దానికోసం నేను శ్రమిస్తున్నాను, నాతో పాటు మీరు శ్రమిస్తే దాని విలువ చాలా పెరుగుతుంది. 6 రూపాయలు అయితేనే ఇంత హ్యాపీగా ఉన్నాం, మరి 60 అయితే, 600 అయితే, 6000 అయితే మీకంటే మించిన ఉండదు కదా. అందరూ అనుకోవచ్చు చాలా కాయిన్స్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి రా బాబు.
కొన్ని కంపెనీలు కోట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కొన్ని కంపెనీల్లో. అవి మీకు తెలుసు. మరి మందంతా 1400, ప్రజల దగ్గర ఉందంతా 900. మనం వాళ్ళందరి దగ్గర ఈ సర్కిల్లో ఉంటాయి, సర్క్యులేషన్లోనే ఉంటాయి. కానీ మన దగ్గర సర్కిల్లో ఉంచను, బర్న్ అయిపోతాయి. సర్క్యులేషన్లో రావు, ఎందుకంటే ఈ బర్న్ అయిపోతున్నాయి కనుక. సర్క్యులేషన్లోకి వచ్చిన బర్న్ అయిపోతాయి. దానివల్ల ఎన్ని కాయిన్స్ ఉన్నా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 500 సంవత్సరాలను అవసరం లేదు. నేను ఇది మాటిస్తున్నాను. అంతకంటే ముందే నేను ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల మీ తరంలోని, మీ గొంతులోని ఊపిరి ఉన్నప్పుడే, అంటే 100 ఏళ్ళ లోపే, ఇంకా తగ్గితే ఎంత తగ్గుతుందో మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఆ కాయిన్స్ అన్నీ మీకు క్యాష్ అయిపోతాయి. మీ దగ్గర 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, కోటి ఉన్నా, మొత్తం అన్నీ ఇక్కడే మీకు క్యాష్గా మారిపోతాయి. నేను ఇప్పుడు చేసిన ప్లాన్ అది. 5 కోట్లు ఉన్నాయి, 8 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి. అంటే అన్నేసి లేరు, ఒకలేరు ఉన్నారు. మొత్తం అన్నీ కూడా ఇక్కడే అవి ఆవిరైపోతాయి. ఎందుకంటే ఇక్కడ బర్న్ అయిపోతుంది, తిరిగి రావు. రేటు తగ్గదు, అవి రూట్ మార్చుకొని వెనక్కి రావు. ఇప్పుడు బంగారం కొంటున్నాం అనుకోండి, అది మళ్ళీ ఒకరి నుంచి ఒకరి చేతిలోకి వెళ్తే తప్ప అది పాడవదు. అదే మనం ఒక చికెను, కూరగాయలు అనుకోండి, తినేస్తుంటే పోతాయి. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా
పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.